సత్యం శివం సుందరం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ అమెరికా కలలను నిజం చేసే వీసా దైవాన్ని గురించి ఈ వారం తెలుసుకుందాం. కొందరు దేవతలు ఐశ్వర్యాన్ని, కొందరు దేవతలు అదృష్టాన్ని భక్తులకు ఇస్తే, ఈ దేవుడు మాత్రం అమెరికాలో కొంగొత్త జీవితాన్ని గడపడానికి వీసా పొందే అవకాశాన్ని ఇస్తాడు. ప్రతిరోజు 1000 మంది పైగా భక్తులు తమకు అమెరికా వెళ్ళడానికి వీసా గురించి కలియుగదైవం వెంకటేశ్వరుని దర్శించి 188 ప్రదక్షిణలు చేస్తారు. ఈ కలియుగ దైవమే హైదరాబాదులో చిలుకూరు గ్రామం వద్దనున్న శ్రీ వెంకటేశ్వరుడు. ఈయన్ని వీసా వెంకటేశ్వరుడని కూడా అంటారు. ఈ స్వామిని దర్శించడానికి వచ్చిన ఒక భక్తురాలు ఇలా అన్నారు: అమెరికాలోనున్న మా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చిలుకూరి బాలాజీని దర్శించారు. ఈరోజు స్వామి ఆశీస్సులతో మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలని నా చిరకాల స్వప్నం. ఈ వారంలో న్యూయార్క్కి ప్రయాణం అవుతున్నాను. అందుచేతనే బాలాజీకి కృతజ్ఞతలు తెలపడానికి ఇక్కడికి వచ్చానని ఒక యువకుడు అన్నాడు. మనకు తగిన అర్హతలు ఉన్న భగవంతుని ఆశీస్సులు లేనిదే ఏ కార్యం నెరవేరదు. ఈ శ్రీ చిలుకూరి బాలాజీని దర్శించడానికి వల్లే నాకు అమెరికా వెళ్ళే అవకాశం వచ్చిందని మరొక యువకుడు. చిలుకూరి బాలాజీ దేవాలయం తెలంగాణలోకెల్లా పురాతన దేవాలయం. ఇది భక్త రామదాసుని మేనళ్ళలు అయిన అక్కన్న మాదన్న కాలం నాటిదని ప్రతీతి. ఈ దేవాలయం గూర్చి పెద్దలు ఇలా చెబుతారు: శ్రీ వెంకటేశ్వరుని భక్తుడొకరు ప్రతి సంవత్సరం ఆయన తిరుపతికి వెళ్ళి దర్శించుకునేవాడట. కానీ ఆ సంవత్సరం తీవ్రంగా జబ్బు పడడంతో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళలేకపోయాడట. అది అతనికి చాలా బాధ కలిగించింది. ఒకరోజు శ్రీ వెంకటేశ్వరుడు అతని కల్లో కనిపించి, నేను అక్కడే ఒక అడవిలో ఉన్నానని చెప్పగా, అతను ఆ అడవిలోకి వెళ్ళి ఒక పుట్టను తన గొడ్డలతో త్రవగా గొడ్డలి దెబ్బ ఆ విగ్రహం తలకు తగిలి రక్తం కారసాగింది. అప్పుడు ఆకాశవాణి ఆ రక్త ప్రవాహం ఆగడానికి పాలు పోయమని చెప్పగా భక్తుడు అలానే చేశాడట. అప్పుడు శ్రీదేవి భూదేవులతో కలిసి దివ్య మంగళ రూపుడైన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం కనపడింది. అక్కడ ఆ విగ్రహానికి గుడి కట్టారట. ఆనాటి నుండి ఆయన చిలుకూరి గ్రామం పేరున చిలుకూరి బాలాజీగా ప్రసిద్ధి చెందాడు. కలియుగదేవమైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి తిరుపతికి వెళ్ళి దర్శించలేని భక్తులు ఇక్కడ ఆయన్ని దర్శిస్తారు. ప్రస్తుతం ఈ దేవాలయానికి శ్రీ సిఎస్ రంగరాజన్ గారు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చిలుకూరి బాలాజీ దర్శనానికి ఏ టిక్కెట్లు ఉండవు. దేవాలయంలో భక్తులు కానుకలు సమర్పించడానికి హుండీ ఉండదు. విఐపి దర్శనాలు ఉండవు. గుజరాత్ విఠల్పూర్లో ఉన్న జల్రామ్ ఆలయం, రాజస్థాన్ జిత్పూర్లో ఉన్న రామానుజకోటి దేవాలయంలో కూడా భక్తుల నుండి కానుకలు తీసుకోరు. ప్రభుత్వ నియంత్రణ విముక్తికై సిఎస్ రంగరాజన్ గారు గట్టి పోరాటం చేసి ఈ హక్కును సంపాదించారు. కుల, మత, ఆర్థిక స్తోమత లేని వారు ఎవరైనా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఈ విధమైన ఏ నిబంధనలు లేని ఈ ఆలయానికి దేశ విదేశీయుల నుండి భక్తులు వస్తారు. వారంలో సోమవారం నుండి గురువారం వరకు ఈ దేవాలయంలో 108 ప్రదర్శనలు చేయడానికి అనుమతి ఉంది. 108 ప్రదర్శనలు చేయడానికి ఉదయం 4 గంటల 5 గంటల మధ్య వస్తే మంచిది అంటారు. 108 ప్రదర్శనలు చేయలేని వారు 11 ప్రదర్శనలు చేసి తమ కోరికలు తీరినాక 108 చేయవచ్చునని కూడా అంటారు. వీసాను ఆశీర్వదించడమే ఈ ఆలయం ప్రత్యేకత కాదు. కోరికలు లేని పవిత్ర భక్తికి ఈ ఆలయం నిదర్శనం. ఇతర దేవాలయాల్లా కాకుండా ఇక్కడ భక్తులు దేవునికి కొబ్బరికాయలు కొట్టరు, పళ్ళు పూలు సమర్పించరు, డబ్బులు వేయడానికి హుండీలు ఉండవు. దేవునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకునే దానికే భక్తులు ఇక్కడికి వస్తారు. పచ్చటి ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, రణగుణధ్వనులు లేని ఈ ప్రదేశం భక్తులకు ఎంతో ప్రశాంతినిస్తుంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచ దేశాలలో జీడిపిలో 5వ స్థానంలో ఉంది. లక్షల మంది భారతీయులు ప్రతి సంవత్సరం విదేశాలకు చదువు, ఉద్యోగాల నిమిత్తం
వెళ్తున్నారు. కానీ ఎక్కువ మంది భారతీయులకు అమెరికా వెళ్ళడమే ఒక కళ, ఒక లక్ష్యం. నేడు అమెరికాలో భారతీయుల సంఖ్య 50%కు పైగా పెరిగింది. 2020 సంవత్సరం లెక్కల ప్రకారం అమెరికాలో 4.8 మిలియన్ల భారతీయులు ఉన్నారు. అమెరికాలో నేడు తెలుగు భాష 4వ భాషగా ఉంది. డల్లాస్ నగరం నేడు డల్లాస్ పురంగా మారింది. అమెరికాకి కాబోయే ప్రెసిడెంట్ ఎలక్షన్లో తెలుగువారి పాత్ర గణనీయంగా ఉంది. డెమోక్రాటిక్ అభ్యర్థి శ్రీమతి కమలా హ్యారిస్ గారు చెన్నైలో పుట్టి 19 ఏళ్ల వయసులో బెర్క్లీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసిన జేపీ వాన్స్ గారి భార్య చులికూరి ఉషా వాన్స్ తెలుగువారే. ఈమె యుఎస్లోని ఒక జాతీయ న్యాయ సంస్థలో న్యాయవాది. ఈమె పేరు ఇప్పుడు అమెరికాలో చాలా ట్రెండింగ్లో ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగువారు మంచి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో రాణిస్తున్నారు. భారతీయులు ఎన్ని దేశాలు వెళ్ళినా అమెరికా వెళ్ళడం వారికి మధురమైన ఒక కళ. ఈ వీసా వెంకటేశ్వరుడు వారి కళలను నిజం చేస్తాడని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.